అంటే ఆ మాట మాట్లాడుతున్నావు. ఆడవిళ్ళ గుణం గిట్టే ఉంటుంది. ఎప్పుడు మా అమ్మగారి ఇంటికాడ పంది పచ్చబడుతుందో, ఏనాడు సీరసార పోస్తారో, ఏనాడు కొత్త బట్టలు పెడతారో, ఇదే ఉంటాయి ఆడవిళ్ళ గుణం అంటే. మరి ఉంటదే అలిగి అత్తగారింటికి పోదు, చెడి చెల్లెలింటికి పోవద్దు. ఎందుకంటే అన్నదమ్ములు వచ్చినప్పుడు మంచుకున్నప్పుడు మా అన్నను ఇంకెకరం కొడుకులు ఏం కొడతారంటే మా డాడీ ఇంకెకరం కొనేసి ఎక్కడనే పెట్టేసేది. అదేమో మగ పిల్లగాడు అంటాడు. ఆడవిళ్ళు ఏమంటాడు అమ్మకు సొమ్ములు చేపించుకోయే మంచిగా బతుకులేమో అయ్యకి ఇష్టం సొమ్ములు బాగుండాలంటది. అలిగి అత్తగారింటికి పోదు, చెడి చెల్లెలింటికి వద్దాం, తర్వాత చెప్దాం. ఏమన్నా ఒక కట్టే అయ్యయ్యో మరదలా, అయితే నా తమ్ముడు బాగున్నాడా? అది కాక మరదలా మేడమ్మ నువ్వు వస్తే నీకు కొత్త బట్టలు పెడదు, నేను వస్తే నాకు సీరసార వస్తువే. నిన్న దినవారం ఈ టైంలో లగ్గం అయింది. లగ్గం అయితే నువ్వు పెళ్లి చేసి సీరా పొంబో 2 ఏళ్ళు 3 ఏళ్ళ కోలే మంగ పెద్ద మంగవాళ్ళు మా మాను ఇద్దరు కలిసి మనకు ఎప్పటికి జాకెట్లు పట్టిస్తారు, సీరియల్ తెస్తుర్రే. అయితే సీరియల్ తెస్తే కొత్త సీరియల్ వచ్చింది కదా, సరే సీరియల్ పెట్టాము. అయితే నీకు ఇది నాకు పాత సీరియల్ నీకు సరే ఏదో సీరియల్ ఓడిపిఎం పోసి నీకు సాగుతుంది. అవునవును. ఇక మీరు ఎవరి శ్రమానికి వాళ్ళు పోయినాకేమైంది? పోయినాకేమైంది అంటే మేము మా క్షేమం మేము వెళ్ళిపోతుంది. క్షేమానికి మీరు వెళ్ళిపోయారు. పోయినాకేమైంది? ఆ తర్వాత ఏమైంది? ఇంత అమృతం పెట్టుకుంటుంది. అమృతం పెట్టుకున్నాక తాగుతుంది. తాగినాక ఇంత వంట చేసుకుంటుంది. వంట పాకం చేసుకున్నాక తిన్నాక ఇటు పనుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? అవసరం తిన్నాకేమైంది, ఉన్నాకేమైంది. ఏం చేయమంటావు? భర్త లేడు. భర్త ఉన్నట్టు కన్నా విధానం తీరంతో ముచ్చడి చెప్పు. ఎందుకంటే నాకు అర్థమైంది, ఆడవాళ్ళ మరణం ఆడవాళ్ళకి ఎంత మగవాళ్ళు. నేను కూడా ఆడుకుంటాడే చెప్పు. ఆ తర్వాత ఏమైంది? ఇక పొద్దున లేచే పూజ సమ్ములు ఒక్క ఆడవాళ్ళు ఆడుకున్నాం. ముందర మూతి అవ్వో నేనమ్మ సంసారి గాన దీప సమర్థేనా అన్నదట. సత్యంగా తౌడమ్మ నెర్రె పొక్కలు నిలిచిందట. ఆ రామజ్యోతి శ్రీరామ శక్తి. మరి నేను ఏడిస్తే ముంగడ ఏడితే ఇగో ఏడ్చేటోళ్ళ దగ్గర బాగా ఎప్పుడెక్కని పోవద్దు. వాళ్ళు ఏడ్చినప్పుడు తెలివి కళ్ళు కొందరు తెలివి ఉంటారు. నాతో అవరేజ్ మళ్ళీ పల్లెటూరు అయితే పోయి ఈ కొంగు తీసి ముక్కడ పెట్టి